ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణి నమ. ఓం దక్షిణామూర్తి నమ. ఓం ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈ రోజున ఆధ్యాత్మికగా లోతైనటువంటి తాత్విక వేదాంత ఉపనిషత్తుల సారాన్ని మనం కొంచెం తెలుసుకుందాం. సౌందర్యం గురించి శ్లోకం మనం ఏం ఉందంటే, శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతి వది క్షీర ద్రాక్షాం మధురీనాం పండితయ. ఇది ఒక రంగ సరస్వతి మాత శ్లోకం లాగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ సరస్వతి మాత శ్లోకమే కాదు, శ్రీమాత యొక్క శ్లోకంగా దానికి అంతరార్థాన్ని మనం ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకున్నాం. ఈ శ్లోకం నీపైగా సరస్వతి స్థుతిలాగా అనిపించిన అంతర్గతంగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. శరజ్యోత్స్న అంటే శరజ్యోత్స్న అంటే మేఘరహిత, మేఘాలు లేకుండా ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు ఒక్క నిర్మల కాంతితో ఉంటాడే, చంద్రప్రకాశంతో నిర్మలంగా, మబ్బులు గిబ్బులు లేకుండా ఆ కాంతి ఆ విధంగా ఉన్నప్పుడు, అదేవిధంగా మనస్సులో అహంకారం మమకార మేఘాలు ఏ లేకుండా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే, ఇందాక శరజ్యోత్స్న లెక్క మేఘాలు మబ్బులు గిబ్బులు లేకుండా వెన్నెల హాయిగా వెన్నెల లెక్క ఎంత హాయిగా ఉంటుందో అటువంటి నిర్మల కాంతితోని మన మనస్సు ఉన్నప్పుడు అహంకారం మమకారం, మందం ఉండి మనసులో ఉంటే అహంకారం మమకారం ఉంటాయి. ఈ మేఘాలు మొత్తం తొలగినప్పుడు, ఈ అహంకారం మమకారం మేఘాలు తొలగిపోతే మనం ఆత్మప్రకాశం మనకి పెరుగుతుంది. ఆ చంద్రుడి ప్రకాశం లెక్కనే మనకు స్పష్టంగా ఆత్మప్రకాశం లభిస్తుంది. అంది అర్థం. అంటే నీకు ఆత్మప్రకాశం కదా అంటే, నీకు అహంకారం, నేను అనే భావం, నేను చేస్తున్నాను, నేను అంత చేస్తున్నాను, నా వల్ల అయింది, నేను అధికారిని, నేను గొప్పవాడిని, అట్లా ఇట్లా అనుకోవడం అహంకారం. మమకారం, ఇది నా వాడు, అది నాది, నా పుత్రుడు, నా భార్య, నాకు ఇవన్నీ మమకారం పెంచుకోవడం, ఇవన్నీ మమకారం. ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఎట్లా ఉంటే పుణ్యం వెన్నెల లెక్క ప్రకాశిస్తే నీకు ఆత్మప్రకాశం ఆటోమేటిక్గా పెరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే, ముందోపనిషత్తు చెప్పిందంటే, ద్వే విద్యే వేదతవ్యే పరాచ పరచ అపరచ అంటే 2 విద్యలు ఉన్నాయి. ఒకటి అపర, 2 పర. ఒకటి అపరా విద్య, 2 పరా విద్య. అపరా విద్య అంటే ఇక్కడ ఈ మనం జీవించినటువంటి ఈ భూలోకంలో సంబంధించినటువంటి విద్య, అది అపర విద్య. అంటే మన ఈ బాహ్య రూపంలో మనం పుట్టాం కాబట్టి దీనికి పోషణార్థమై, దీనికి మనం ఈ ప్రకృతిని ఆనందించడానికి, దీనికి కావాల్సినటువంటి ఇందులో ఎంజాయ్మెంట్ నువ్వు చేయటానికి కావాల్సిన విద్యలన్నీ, అవన్నీ కూడా మొత్తం అపరా విద్యలు. నీకు ఉద్యోగం కావాలి, ఇక్కడ బీటెక్ అది చదువుతావు, అది విద్య, అదొక విద్య. అట్నే వేదాలు శాస్త్రాలు నేర్చుకుంటావు, వాటి వల్ల నీకు సంపాదన వస్తుంది. సంపాదన వల్ల నీ భార్య పిల్లలు పోషించుకుంటావు, నీ ఇల్లు కట్టుకుంటావు. ఇటువంటి అన్ని సుఖాలు అపర విద్యతో ఇవన్నీ నువ్వు సాధించుకుంటావు. ఏ లోకంలో నీకు సంతోషాన్ని పొందటానికి పొందుతావు. ఒకసారి సుఖాన్ని పొందుతావు, ఒకసారి దుఃఖాన్ని కూడా పొందుతాం. మంచి అయితే నువ్వు సుఖం పొందుతాం, చెడైతే దుఃఖపాలవుతాం. ఇవన్నీ అపరావిద్య సంబంధించి. పరావిద్య అంటే అది బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం.
అది పరావిద్య. దానివల్ల నీకు ఆత్మదర్శనం అవుతుంది. ఇందాక పుణ్యమైన లెక్క ఆత్మదర్శనం అదే. బ్రహ్మ జ్ఞానం వల్ల బ్రహ్మదర్శనం అదే. అది జరిగితే నీకు ఇక దుఃఖము అక్కడ దుఃఖం అనేది సుఖ దుఃఖాలు 2 ఉండవు. ద్వంద్వం ఉండదు. ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఏంటిది సత్యస్వరూపమైన సచ్చిదానందం. అక్కడ సత్యస్వరూపుడు ఉంటే ఆనందమే ఉంటుంది అక్కడ. ఇక అంతకు మించి ఇక రెండోది ఉండదు. ఒక్క ఆనంద స్వరూపమే. ఆ దుఃఖానికి అక్కడ ఆస్కారం లేదు, కష్టాలకి ఆస్కారం లేదు. నీకు ఒకటే ఇక ఉండేది ఆనందం ఒకటే, సచ్చిదానందం ఒకటే ఉంటుంది. సత్వస్వరూపుడు ఉంటాడు, వారే పరబ్రహ్మ స్వరూపం. అది ఆ పరబ్రహ్మ స్వరూపంలో నీకు ఆత్మజ్ఞానం, ఆ పరబ్రహ్మ జ్ఞానం వచ్చిందంటే నీకు ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం. అది పరావిద్య. ఇక ఈ పరావిద్య పొందడానికి దానికి మనం చాలా కష్టపడాలి. ఈ వైరాగ్యం ఇవన్నీ వదులుకొని మనం దాని మీద కష్టపడి చేసుకోవాలి. ఇదివరకు మనం చెప్పుకున్నాం దీని గురించి. అయితే కేనోపనిషత్తు ఇంకోటి చెప్పింది, యద్వాచాన అభ్యుదితం. యద్వాచన అభ్యుదితం. వాక్కుతో చెప్పలేనటువంటిదే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంటి? మన వాక్కుతో చెప్పడం, కంటితో చూడడం. మనం ఆ పరబ్రహ్మాన్ని చూడలేము, పలకాలి, చెప్పలేము. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కంటికి చూడడం, వాక్కుతో చెప్పడం. ఇలా ఉంటుందని చెప్పడం, ఇలా ఉంటుందని చూడడం. అది కనపడదు. అవికారి, నిశ్చలమైనది, నిత్యమైనది, నిర్గుణమైనది, నిత్యుడు, సత్యుడు, అనంత ప్రకాశవంతమైనది. కానీ నీకు కనపడు, శూన్యం. అక్కడ ఏమీ నిశ్శబ్దంగా ఉంటుంది. అదే సత్చిత్తుడు. వారి స్వరూపంలో అక్కడ అంతే నిశ్శబ్దంగా కామ్గా అక్కడ ఏముంటుందంటే ఆకాశంలో పోతే ఎంత ఇదిగా ఉంటుంది, శూన్యంగా ఉంటుందో అంత చిదాకాశం. అది చిదాకాశం అంటే ఏ శూన్యమే. చిత్తాకాశం, ఉదయాకాశం ఏం లేదు. నీలో ఉదయాకాశమే చిదాకాశం అంటారు. అక్కడిని స్వామి నీ ఉదయంలో ఆత్మస్వరూపం ఉంటాడు. చిదాకాశం అనే పేరుతోని పైన ఉంటాడు. చిదాకాశంలో సత్యస్వరూపుడుగా ఉంటాడు. ఇది బ్రహ్మరహస్యం. అందుకే మధు క్షీర ద్రాక్ష మధురిమ అని చెప్పారు. ఇది మధు తేనె ఉంటుంది. క్షీర అసలు ఆనందం అతీయమైనది, మధురమైనది మధురిమ. ఈ తైత్రవృత్తి ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానందం. సత్యం జ్ఞానం అనంతం. ఆయన సత్యం బ్రహ్మం అనేది సత్యం, నిత్యం, నిశ్చలం, నిర్గుణం. చిత్ అనేది స్వరూప ప్రకాశం, చైతన్య స్వరూప ప్రకాశం. అనంతం, సర్వవ్యాప్తం. ఇదే సత్యం, జ్ఞానం, అనంతం. అది బ్రహ్మస్వరూపం. ఇకపోతే అద్వైతం శంకరాచార్య వారు మనకి ఏం చెప్పారంటే, ఇక్కడ శంకరాచార్య వారు అంటే దేవి బయట ఉన్నటువంటి దేవి మనం గుడిలో చూస్తాం, అక్కడ ఆ దేవత మాత్రమే కాదు, అది నామరూపాలతో మనం పెట్టుకున్న దేవత. మన ఆత్మలో ప్రకాశిస్తున్నటువంటి స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం దేవి అమ్మవారు. ఆమె స్వరూపం, ఆమె ప్రకాశం అన్నీ మన ఈ స్థూలదేహం మొత్తం కూడా చైతన్యవంతంగా ప్రకాశిస్తుంది. ఆమె ప్రకాశం అన్నీ మన యొక్క శరీరంతో అన్ని పనులు చేసుకుంటున్నాం. తెల్లవారుతలే పొద్దుకు శ్రమ పడుతున్నాం, రాత్రిపూట నిద్రపోతున్నాం, తెల్లవారుత నిద్రపోయి మళ్ళీ పొద్దున్న చేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఈ లోకాన్ని ఆమె యొక్క ద్వారాన్ని నువ్వు అనుభవిస్తున్నావు.
అమ్మ చైతన్యం వల్లనే. అమ్మ చైతన్యం లేకపోతే నువ్వు శవంగా మారిపోతావు. నీకు ఏది ఇచ్చారు ఏది నీ వల్ల ఏది లేదు. అమ్మ స్పందన, అమ్మ చైతన్యమే మూల కారణం. ఆ చైతన్య స్వరూపమే చిత్త స్వరూపం. స్వామి ఆయన చెప్పే నిత్యుడు, నిరాకారి, నిశ్చలుడు, సత్యవంతమైన చైతన్య స్వరూపుడు, 3 కాలముల ముందు ఉండువాడు. ఆత్మ కూడా అది సేమ్. అయ్యే ఆ సత్యత్వం అక్కడ పరబ్రహ్మ యొక్క ఈ శక్తులే ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఆత్మకు కూడా అదే స్వరూపం. అందుకనే అయమాత్మ బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మస్వరూపం యొక్క లక్షణాలే నీ ఆత్మస్వరూప లక్షణాలు. కాబట్టి నువ్వు ఆత్మవే, అహం బ్రహ్మాస్మి. అది తెలుసుకోవడమే నీకు ఆత్మజ్ఞానం. అదే ఇదని శంకరాచార్య వారు మనకు చెప్పారు. అమ్మవారి చేతిలో ఉన్న శంకరాచార్యులు ఏమంటారంటే, అమ్మవారి చేతిలో పుస్తకం ఉంటుంది కదా, అది శ్రవణం. దాన్ని శ్రవణం చేయి. జపమాలని ఉంటుంది, తిప్పుతుంటుంది. అది మననం చేసుకో. ఆ పుస్తకం చదివి శ్రవణం చేసుకో. ఇది మననం చేసుకో. అభయాస్తం ఇస్తుంది. అభయాస్తం ఇస్తే ఇది నిధిధ్యాసనం. అభయస్తం నిధిధ్యాసనం. పరహస్తం బ్రహ్మస్థ వర్ధహస్తం. ఆ వర్ధహస్తం బ్రహ్మ సాక్షాత్కారం. ఆ కిందకి అభయహస్తం చూపించింది, అది నిధిధ్యాసనం. పరహస్తం బ్రహ్మ సాక్షాత్కారం. ఈ 4 కలిసేదే అమ్మ యొక్క స్వరూపం. అదే అమ్మ స్పందన, అమ్మ ప్రకాశం, అమ్మ యొక్క ఆత్మస్వరూపం, అమ్మ యొక్క బ్రహ్మ చైతన్య స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాడు శంకరాచార్య. విశిష్టాద్వైతంలో రామానుజాచార్య దేవి అంటే లక్ష్మీమాత, లక్ష్మీ అమ్మవారు, విష్ణు యొక్క భార్య. ఆయన ఉదయంలో ఉన్నటువంటి అమ్మవారే దేవి. ఆమె ద్వారానే నీకు చైతన్యం కలుగుతుంది. ఆమె ద్వారానే స్పందన, ఆమె ద్వారానే నీకు ఎంత నువ్వు చేయగలుగుతున్నావు. ఆమె నారాయణ అనుగ్రహంతోనే నిన్ను అనుగ్రహిస్తుంది. ఆమె ఇంకా తప్పుకుంటే నీకు స్పందన స్వరూపం నిశ్చేతన ఉండదు. అందుకొరకనే ఆమె అనుగ్రహం నీకు వేళ ఉంటేనే నువ్వు ఈ లోకంలో నువ్వు తిరుగులాడగలుగుతావు, మాట్లాడగలుగుతావు, చూడగలుగుతావు, వినగలుగుతావు, అన్ని పనులు చేయగలుగుతావు, సుఖపడగలుగుతావు, కష్టపడగలుగుతావు. అన్నిటికీ కారణం అమ్మవారు. ఆ పురుషాకార స్వరూపిణి అంటే అన్ని పనులు చేస్తున్నాం. ఒక్క అమ్మ పనులే కాదు, అయ్యవారి పనులు, అమ్మవారి పనులు కూడా చేస్తున్నాం. అందుకని ఇందాక నేను చెప్పిన శ్లోకం ఉన్నది కదా, అది భక్తి ప్రపత్తికి మూలం. భక్తి ప్రపత్తికి మూలం. ఇక ద్వైత సిద్ధాంతం ఏంటంటే, మధ్వాచార్యులు గారు ఏమంటారంటే, జీవుడు ఎప్పటికీ ఆ పరమాత్మతోనే ఒక్కటవ్వడు. జీవుడు వేరు, పరమాత్మ వేరు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో దేవి అనుగ్రహం నీకు లభిస్తుంది. ఆ దేవి అనుగ్రహం నీకు లభిస్తేనే కానీ నీకు స్పందన, చైతన్యం, ఆ ప్రకాశంతోనే నీ స్థూల శరీరం పనిచేస్తుంది. అప్పుడే నీకు ఈ లోకంలో సుఖం కానీ, శాంతి కానీ, సంతోషం కానీ అన్నీ వస్తాయి. అమ్మవారి ప్రకాశం వల్ల. ఒక్కోపారి నువ్వు చేసిన కర్మానుసారంగా నీకు దుఃఖం కూడా వస్తుంది. నీ కర్మానుసారంగా నీకు ఫలితాలు ఇస్తుంది. సుఖ దుఃఖాలు ఆమె ఇస్తుంది, కష్ట సుఖాలు ఆమె ఇస్తుంది. ఆమె స్పందన ద్వారానే నువ్వు పొందుతావు. నువ్వు చేసే కర్మలను బట్టి, విధి విధానాన్ని బట్టి, నువ్వు చేసే ప్రయత్నాల వల్ల. ఇక శాక్త సాంప్రదాయం ఒకటి ఉంది. ఆ శాక్త సాంప్రదాయంలో కూడా అక్కడ కూడా ఈ సృష్టికి మొత్తం మూలం దేవి, అమ్మవారే మొత్తం మూలం. మాతృక అక్షరాల మూలం. మాతృక అక్షరాల మూలం.
అన్ని మాత్రకులు ఉన్నాయి. ఈ అన్నిటికీ ఆమె ఆధారం. ఆ నుండి అక్షరమాల. అక్షరమార్గం మొత్తం అమ్మవారే మూలం. అన్ని అక్షరాలు ఆమె నుంచి ఉద్భవించింది. సృష్టి మొత్తం ఆమెది, శక్తి మొత్తం ఆమెది. అందుకే ఆమె వాక్శుద్ధి గలది. నీకు చలనమిస్తుంది, నీకు చూపునిస్తుంది, నీకు వాక్కునిస్తుంది, శ్రవణాన్నిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. నీ యొక్క సత్వరజ గుణాల వల్ల నువ్వు చేసే పనుల వల్ల నీకు ఫలితాలను ఇస్తుంది. ఇది శాస్త్రులు చెప్పేటువంటి అభిప్రాయం. అమ్మవారికి అంత ఇంపార్టెన్స్. ఇందాక చెప్పానే, అమ్మ ఒక్క అమ్మే కాదు, అయ్యే స్వరూపం కూడా. అందుకనే శాక్తికేయుడు అమ్మని అయ్యవారిగా అమ్మవారిగా రెంటికి ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే అమ్మే అన్నట్టుగా చెప్పారు. ఇంకా శ్రీచక్ర రహస్యం ఏం చెప్పారో చూద్దాం. శ్రీచక్ర రహస్యం ఏంటంటే సర్వజ్ఞత్వ సిద్ధి సూచిస్తుంది. శ్రీచక్రం, అమ్మవారి చక్రం సర్వజ్ఞత్వాన్ని సూచిస్తుంది. సాధకుని బుద్ధిని ప్రతిబింబిస్తుంది. బాహ్య ప్రపంచం నుంచి ఆత్మ వైపుకు నేను తిప్పుతుంది. బాహ్యమూపురాలు ఉన్నాయిగా, బాహ్యమూపురం నుంచి బిందు స్థానం వరకు నిన్ను లాగుతుంది, తిప్పుతుంది. అదే ఆత్మ. ఆ బిందు స్థానం ఆత్మ. అదే పరబ్రహ్మ స్వరూపిణి, అదే అమ్మవారి స్వరూపం, బిందు స్వరూపం. అమ్మ అంటే అంత గొప్పది. అమ్మ మామూలు కాదు. అమ్మ శక్తిశాలి. అమ్మ సృష్టి స్థితి లయకాన్ని. శ్రీమాత అన్నందుకు సౌందర్యహారికి మనం తీసుకుపోతున్న దృష్టి అది. ఒక తండ్రి కాదు, అమ్మ కూడా అంతే ముఖ్యం. సత్తు చిత్తు స్వరూపం. అందుకనే సత్తు 50, చిత్తు 50. ఇద్దరి సమానత్వం. ఇద్దరి యొక్క ఇదే అమ్మవారు. అదే పరబ్రహ్మ స్వరూపం, అదే ఆత్మస్వరూపం, అదే నీ జీవస్వరూపం, అదే జగస్వరూపం, అదే ఈశ్వర స్వరూపం. రమణమహర్షి చెప్పింది కూడా అనుకో, నువ్వు అంతర్ముఖ నువ్వు ఏమై అనుకో, నువ్వెవరని తెలుసుకోవాలి అని విచారం చేస్తే నీకు లోపలికి పోతే ఆ బిందు స్థానానికి పోతావు. అదే నీకు మోక్షస్థానం, అదే శ్రీమాత స్థానం, అదే అని ఆయన చెప్పాడు. అదే పరా సరస్వతి, మాత, పరాశక్తి మాత. పరాశక్తి ఆమె సరస్వతి, ఆమె లక్ష్మి, ఆమె దుర్గ. ఈ రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, నీకు భక్తి పరిపక్వం అయితే జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వస్తేనే నీకు వెలుగు, ఆ వెలుగు వస్తేనే నీ అజ్ఞానం పోతుంది, నీ అజ్ఞానం పోతేనే నీకు శ్రీమాత దర్శనం, ఆత్మదర్శనం లభిస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వస్తేనే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇది వరుస. చివరకు నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే భక్తి ప్రపత్తుతో అని అమ్మవారిని సాధించాలి. అమ్మ ఆజ్ఞ ఉంటేనే అయ్యవారి అనుగ్రహం ఉంటుంది. అయ్యవారి దగ్గర నిన్ను తీసుకోబోతుంది, లీనం చేస్తుంది. నువ్వు పరబ్రహ్మంలో లీనమైపోతావు. అందుకే అమ్మే అమ్మనుకో, అక్షరమాల నేర్పేది అమ్మే. చెప్పాక ఏందనుక మొట్టమొదటి ఆ నేర్పేది మనకి అమ్మే నేర్పుతుంది. స్కూలు మనం మన గురువు చెప్పడం మరి అమ్మే స్టార్ట్ చేస్తుంది నీకు విద్య. ఆ అంటే అమ్మ, అక్కడి నుంచే స్టార్ట్ అయింది మనకి. ఆ అంటే ఆవు, ఆమె గోమాతే. మన అక్షరమాల చాలా గొప్పది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ ఎంటిలు నువ్వు ఉండటానికి స్థిర నివాసం నుంచి ఇది మూడో. అమ్మకి నీకు స్థానం ఉండాలి కాబట్టి అందుకని ఈ ఇంటి ఇల్లు. ఇకపోతే యోగ వాసిష్టం కూడా అన్నీ మనం టచ్ చేస్తున్నాం. యోగ వాసిష్టం
నీ మనస్సే నీకు బంధం. మనకు ఆత్మదర్శనం కావట్లేదు. మనలోనే ఉంది, ఉదయాకాశంలో ఉంది ఆత్మ. కానీ మనకెందుకు దర్శనం కావట్లేదు అని నువ్వు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా? హూ యామ్ ఐ అనుకున్నావా? అదే మన రమణ మహర్షి గారు చెప్పింది. నువ్వు అంతర్ముఖంలో పోకుండా బహిర్ముఖంలోనే సంచరిస్తున్నావు. ఈ బహిర్ముఖంలో ఉన్నటువంటి సౌఖ్యాలకి, దీని ఆకర్షణకే నువ్వు, భూమి ఆకర్షణకే నువ్వు లొంగిపోదు. భూమి అంతరంలో ఓటలేను. భూ అంతరంలో పోతే సముద్రాంతరంలో పోతే నీకు మాణిక్యాలు ముత్యాలు. నువ్వు సముద్రం ఉపరిభాగంలోనే ఉంటున్నావు, ఇక్కడనే ఇస్తున్నావు. అంతలోపుడు దిగటలే. నువ్వు ఆత్మదర్శనం కొరకు, ఆత్మజ్ఞానం కొరకు, అమ్మవారి దర్శనం కొరకు బాగుంటే అంతరంకున్న ఈదాలి. ప్రతి మనలో దూకినట్టు దూకాలి. దూకి ఈదుకుంటూ నీకు పోక నీకు అమ్మ ఆత్మజ్ఞానం ముత్యం. ఆత్మజ్ఞానం అంటే మాణిక్యం, వజ్రం, వైడూర్యం దొరుకుతుంది ఆత్మజ్ఞానం. అమ్మవారి నీకు ఇది ఇప్పిస్తా అంటే నీకు ఏ మనస్సు అయితే నీకు కనపడకుండా బంధనాలు ఏర్పరుస్తుందో ఆ మనస్సే నీకు మోక్షాన్ని కూడా ఇప్పిస్తుంది. బలమైన మనస్సంకల్పం పెట్టుకుంటే నీకు ఆ మనస్సు ఇస్తుంది. ఆ మనసును బయట మీద చేస్తే నీకు బంధంగా ఏర్పడుతుంది. ఆ మనసు అంతరంగికంగా బలంగా తీసుకొని లోపలికి వెళ్ళిపోతుందంటే నీకు ఆత్మ, హృదయాకాశంలో ఉన్న ఆత్మ నీకు ప్రకాశవంతం అవుతుంది. అదే దేవి అనుగ్రహం కావాలి. అదే అప్పుడే నీకు మనసు నిర్మలంగా అవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో నీకు నిర్మలం అవుతుంది. ఇందా చెప్పుకున్నాక పుణ్యమైన లెక్క నీకు మనసు నిర్మలం అయితే నీకు ఆత్మజ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఇందాకని చెప్పాను, పుస్తకం అంటే శ్రవణం, జపమాలంటే మననం. అభయహస్తం నీకు ఉన్న ఏ భయం లేదురా అని అమ్మవారు చెప్తున్నటువంటి వరదహస్తం కిందికి చూపించే వరదహస్తం ఆత్మజ్ఞానాన్ని నీకు ఇస్తాను అని అమ్మ పాదాలు చూపిస్తుంది. నా పాదాలను నువ్వు ఆశ్రయించు, నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్తుంది. నిర్మల చిత్తాన్ని నీకు చంద్రకాంతి పుణ్యమైందని నీ మనసు నిష్క్రమణంగా చేసి పరమశాంతిగా చేసి నిర్మల చిత్తాన్ని ప్రసాదిస్తానంటుంది. అదే అమ్మవారి యొక్క స్వరూప చైతన్యం, ఆత్మస్థానం, అదే శ్రీమాత స్థానం. ఇంతకంటే ఇంకేం అమ్మ ఆత్మే అనుకుని 4 మహావాక్యాలు చెప్పింది. అహం బ్రహ్మాస్మిరా బృహదారణ్య గారు చెప్పింది. తత్వమస్తి, నువ్వు తత్వమస్తి వేరా, నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మవి. అయమాత్మ రాష్ట్రం తెలుసుకో, అయమాత్మ మొన్ను తెలుసుకుంటే ఈ 4 వాక్యాలనే నీకు బోధిస్తున్నాయి. వాటిని నువ్వు అర్థం చేసుకొని నీ ఆత్మదర్శనం చేసుకుంటే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. స్వస్తి.